సాయి 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 ఏమైంది రచ్చాయ్? ఫైనలీ గేమ్ చేంజర్ టీజర్ వచ్చేసింది సాయి. పెట్టు 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 ఫాస్ట్ గా. ఏమైందిరా? ఇంటర్నెట్ రావట్లేదు ఉండు బే. ఇలా సడన్ గా ఇంటర్నెట్ ఆగిపోతే ఓకే గైస్, ఇంటర్నెట్ లేని వరల్డ్ ని ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైఫై లేదు, సోషల్ మీడియా లేదు, గేమర్స్ స్ట్రీమింగ్ చేయలేరు, అసలు ఏం లేదు. ఏంది ఇంటర్నెట్ లేదా? నేను ఎలా బతకాలి? మీమ్స్ లేవు, గేమ్స్ లేవు, బిట్లు అది కూడా లేదా? అవును, దాంతో చాలా యూజ్ ఉంది తెలుసా. లెటర్స్, పోస్ట్ బాక్సెస్ మళ్ళీ తిరిగి వస్తాయి. మళ్ళీ మనం ల్యాండ్ లైన్ ద్వారా మాట్లాడాలి. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా చేటుకు బాయా? చెట్టు పెళ్ళానికి బాయా? ఇంటర్నెట్ లేకపోతే మనకి కమ్యూనికేషన్ ఉండదు. వీడియో కాల్స్, సోషల్ మీడియా యాప్స్, వాటికి గుడ్ బై చెప్పడమే. ఇంకా సోషల్ మీడియా అనే కాదు, మన డైలీ లైఫ్ కూడా ఇంటర్నెట్ పైన ఆధారపడింది. లైక్ బిజినెస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఆఖరి ట్రాఫిక్ లైట్స్ వర్క్ అవ్వాలంటే కూడా ఇంటర్నెట్ కావాల్సిందే. బేసిక్గా ఇంటర్నెట్ లేకపోతే మొత్తం అంతా గందరగోళం అవుతుంది. ఒక మంచి విషయం ఏంటంటే మనం మళ్ళీ తిరిగి ఆఫ్లైన్ జీవితాన్ని గడపచ్చు. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ ఉండవు, హ్యాక్స్ ఉండవు కదా. నిజమే, మళ్ళీ అప్పుడు పాత రోజులు తిరిగి వస్తాయి. దాంతోపాటు మనం మర్చిపోయిన హాబీస్ని మళ్ళీ తిరిగి తేవచ్చు. మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంటర్నెట్ లేకపోతే ఏం జరగదు. అయినా ఇంటర్నెట్ లేకుండా ఉండాలంటే సాహసం అనే చెప్పాలి. ఇంటర్నెట్ లేకపోతే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మీ టర్న్. ఇంటర్నెట్ లేని జీవితం మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో కామెంట్స్ చేసేయండి. సెకండ్ అండి. బాబు మిథున్, ఇలా ఇమాజిన్ చేసుకో, నువ్వు మన ఇంట్లో మొబైల్ చూస్తూ ఉంటావు. సడన్గా మన కుక్క వచ్చి ఏ నాకు ఆకలి అవుతుంది అని నిన్ను అడిగితే ఏ మన కుక్క మనతో మాట్లాడితేనా? వీడొకడు ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేయి. ఎనిమల్స్ మాట్లాడగలిగితే వాటికి వాటి ఒపీనియన్స్ ఉంటాయి. లైక్ మన కుక్క వచ్చి ఇంకొంచెం అన్నం పెట్టు అని అడుగుతుంది. అదొకటే కాదు, డాగ్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ నన్ను వాకింగ్ తీసుకెళ్ళు, నేను ఆ స్వీట్ తినచ్చా, నన్ను ఎప్పుడు ఎందుకు ఒంటరిగా వదిలేస్తావు అని. కేవలం డాగ్స్ మాత్రమే కాదు, బర్డ్స్ మనకి వెదర్ అప్డేట్స్ ఇస్తాయి. మళ్ళీ పొలంలో ఆవులు కబుర్లు చెప్పుకుంటాయి. ఇవే కాదు, ప్రతి జంతువు మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఒకవేళ అన్ని యానిమల్స్ మాట్లాడగలిగితే జ్యూస్లో మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అప్పుడు ఆవులు కూడా బాధతో ఇలా అంటాయి, ఏ ఇంకా ఎన్ని పాలు తీస్తావురా, నా బిడ్డకు కూడా కొంచెం ఉంచొచ్చు కదా అని. అప్పుడు మస్కిటోస్ కూడా వచ్చి నాకు ఒక చుక్క బ్లడ్ ఇవ్వచ్చుగా అని అడిగితే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యానిమల్స్ మాట్లాడడం వల్ల మనకి చాలా యూజ్ ఉంది. డాగ్స్ ప్రజలను రక్షిస్తాయి, డాల్ఫిన్స్ షిప్స్ క్యాప్టెన్స్కి గైడ్ చేస్తాయి డేంజర్ నుంచి కాపాడడానికి. మెయిన్గా యానిమల్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తొందరగా మనకు తెలిసిపోయి మనం ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఫాస్ట్గా చేయొచ్చు. యానిమల్స్ మనతో మాట్లాడితే ఇంకా ఏమేమి జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియచేయండి. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీగా? మెనీ థ్యాంక్స్. ఓకే గాయస్, క్యూరియస్ చాట్స్తో మరిన్ని క్రేజీ డిస్కషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.